హాయ్ అండి. ఈరోజు మనం నువ్వుపప్పు కారప్పొడిని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా చేయాలో చూద్దాం. ఈ కారప్పొడి చేయడానికి కావలసినవి: ఒక కప్పు నువ్వుపప్పు, 2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ ధనియాలు, 6, 7 వెల్లుల్లి రేఖలు, 10 ఎండుమిర్చి ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు నువ్వులు వేసి, అందులోనే ఎండుమిర్చి వేసి, ఈ రెండిటిని బాగా దోరగా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేయించండి. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వెల్లుల్లి రేఖలు, జీలకర్ర, ధనియాలు వేసుకొని వేయించండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తేనే బాగా వేగుతాయి. లేకపోతే నువ్వుపప్పు మాడిపోయి కారప్పొడి చేదుగా అవుతుంది. వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేయండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసుకోండి. మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోండి. ఇలా చేసుకున్న కారప్పొడిని గాలి వెళ్ళని బాక్స్లో స్టోర్ చేసుకోండి. ఇలా చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. అంతేనండి, నువ్వుపప్పు కారప్పొడి రెడీ. దీన్ని మనం వేపుడు కూరలు చేసుకున్నప్పుడు కారానికి ముందు ఈ కారప్పొడి వేసి కొంచెం వేగిన తర్వాత కారం వేసి వేపండి. ఆ కూరకి మరింత రుచిని ఇస్తుంది ఈ కారప్పొడేనండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.